శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా ఉద్ధవుడు విదురునకు కృష్ణతత్వాన్ని చెబుతూ ఉన్నాడండి. విదర్భాపురమునకు భీష్మకుడను రాజు పరిపాలించుచుండెను. విదర్భాపురం అనేటువంటి దేశాన్ని భీష్మకుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతని కూతురు రుక్మిణి. ఆమె కృష్ణుని వరించి తన మనస్సును సమర్పించెను. కానీ చేది దేశపు రాజు అగు శిశుపాలుడు ఆమెను వివాహమాడవలనని పంతము పట్టెను. అతడు దుష్టుడు, మద్యపానరతుడు. సాళ్వుడు మగధ దేశాధిపతి అగు జరాసంధుడును శిశుపాలునకు మిత్రులు, సహాయకులు. రుక్మిణి అన్నగారైన రుక్మి కూడా వారి పక్షమై రుక్మిణిని శిశుపాలునకి ఇయ్యవలెనని పట్టుబట్టెను. స్వయంవర మంటపమున వీరందరూ చుట్టుపట్టులనుండగానే శ్రీకృష్ణుడు తటాలున వచ్చి రుక్మిణిని హరించుకొనిపోయెను. ఇంద్రుడును దేవతలను రక్షించుచుండగా గరుత్మంతుడు అమృత భాండమును ఎత్తుకొని పోయినట్లు చుట్టుపక్కలనున్న వారిని పారద్రోలి బాహుబలముతో రుక్మిణిని స్వీకరించి శ్రీకృష్ణుడు వరించెను. అతని మహిమలను ఎవరు పొగడగలరు? ఎంతటి మహిమలయ్యా అవి! ఎవరం పొగడగలం ఆ మహిమల్ని? కోసల దేశపు రాజైన నగ్నజిత్తు కుమార్తె మనస్సున శ్రీకృష్ణుని భర్తగా వరించెను. ఆమె స్వయంవరమునకు 7 పొగరు గిత్తులను జయింపగలుగుట శుల్కముగా నిర్ణయింపబడినది. అనేక దేశముల రాజకుమారులు వచ్చి గిత్తలతో పోరాడలేక పారిపోయిరి. స్వయంవరంలో కండిషన్ అంటే ఏంటండి? 7 పొగరు గిత్తలు, వాటిని జయించాలట. అనేక దేశాల నుంచి రాజకుమారులు వచ్చారట, వాటితో పోరాడలేక వెళ్ళిపోయారట. శ్రీకృష్ణుడు వచ్చి చిత్రముగా 7 రూపములు ధరించి 7 గిత్తలతోనూ పోరాడి వాని ముక్కులు పట్టి కుట్టి ఈడ్చెను. కృష్ణుని పరాక్రమమును చూచి సహింపక కొందరు రాజులు కృష్ణునితో యుద్ధము చేసిరి. వారిని అందరినీ జయించి నాగ్నజితిని పెండ్లాడెను. అతని అనంత శక్తిని ఎవడు ఎన్నకలడు? ఏమయ్యా, ఎంత శక్తి అయ్యా! అనంత శక్తి. ఆ శక్తిని ఎవరు చెప్పగలరు? ఎవడెన్నగలడు? సత్రాజిత్తు పుత్రికయకు సత్యభామ శ్రీకృష్ణునకు గారాభమైన భార్య. ఆమె కోరిక తీర్పదలిచి శ్రీకృష్ణుడు స్వర్గమునకేగి శౌర్యముతో దేవేంద్రుని జయించి అవలీలగా పారిజాత వృక్షమును భూమిపైకి కొనివచ్చెను. అతడు సామాన్యుడా? కృష్ణుడు సామాన్యుడా? మహాపరాక్రమవంతుడైన నరకాసురుడు భూదేవి పుత్రుడు. వానిని సునాభమను పేరుగల తన సుదర్శన చక్రముచే ఖండించి భూదేవి కోరికపై నరకాసురుని పుత్రుని రాజ్యాభిషిక్తుని చేసి వాని అంతఃపురములకు పోయెను. నరకుడు చెరపట్టియున్న 16,100 కన్యలను చెర నుండి విడిపించెను. వారందరూ కృష్ణుని చూచి ఆనంద భాష్పములు కురిసి శృంగార భావమును అనుభవించిరి. అతని దీనరక్షణకు మెచ్చి అతనినే భర్తగా కోరిరి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాళ్ళు కోరారు అతన్ని భర్తగా. అతి సుందరులైన వారి కోరిక తీర్చుటకై వారిని వరించి ఒకే ముహూర్తమున అందరకు అన్ని రూపులతో దర్శనమిచ్చి సుఖింపజేసి తన భక్తులనుగా చేసుకొని సాన్నిధ్యమిచ్చెను. అందు ఒక్కొక్క కాంతకు తన ఎంత బాహుబలము కలవారిని 10 మంది చొప్పున కుమారులను ప్రసాదించెను. ఒకనాడు కాలయవనుడు, మరి ఒకప్పుడు సాళ్వుడు, ఇంకొకప్పుడు జరాసంధుడు మొదలైన వారు చతురంగ బలములతో మధురాపురిని ముట్టడించిరి. శ్రీకృష్ణుడు వారందరూ జయించి చిత్రమైన విధములలో సంహరించెను. తన బాహుబలమును మనస్సులలో ధ్యానము చేసుకున్న భీమునకు, అర్జునునకు అఖండ విజయము ప్రసాదించెను. వారికి శత్రు సంహారము కలిగించెను. మరియు శంబరాసురుడు, మురాసురుడు, పల్వలుడు మొదలగు రాక్షస సేనానాయకులను
బలరామునితో కూడి శ్రీకృష్ణుడు సంహరించెను. దంతవక్తుడు మొదలగు దైత్యులను తన్ను ఎదుర్కొనగా బాహుబలముతో యుద్ధమున సంహరించెను. ఈ రకంగా ఆ కృష్ణతత్వాన్ని ఉద్ధవుడు విదురునకు చెబుతూ ఉన్నాడండి. కురుక్షేత్రమున మహాభారత యుద్ధమునకై నానా దేశముల ప్రభువులు మాత్సర్యముతోనూ యుద్ధముపై ఉత్సాహముతోనూ సైన్యమును సమకూర్చుకొనిరి. ఆ సైన్యముల నడకచే భూమి దద్దరిల్లినది. శంఖధ్వానములు, భేరీభాంకారములు, తూర్యముల ఘోషలు అనన్యములై గగనమున ప్రతిధ్వనించినవి. గుర్రములు పరిగెత్తుచుండగా రేగిన ధూళి సూర్యమండలమును మరుగుపరిచినది. అట్లు ఉభయ సైన్యములు యుద్ధమున నశించినవి. అది శ్రీకృష్ణుని భూభార నిర్వహణ సంకల్పమే. అదండి, ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందాం. కనుక ఉభయ సైన్యములు యుద్ధమున నశించినవి అని అంటే అది శ్రీకృష్ణుని భూభార నిర్వహణ సంకల్పమే. దుర్యోధనుడు తన రాజ్యవైభవముచే మదమెక్కి వెర్రెత్తిన వాడయ్యను. రాజసభలో పలువురు రాజుల సమక్షమున కర్ణుడు, శకుని, దుశ్శాసనులతో కుట్రలు చేసి పాండవులకు అపకారములు చేసెను. ఆ దోషమునకు అతడు భీముని గదాఘాతములచే తొడలు విరిగి భూమిపై పడి ఆయువును, సిరి సంపదలను, వైభవమును కోల్పోయెను. ఏం సాధించాడండి దుర్యోధనుడు? ఏం సాధించలే. యుద్ధంలో భీముడి గదాఘాతంలో వచ్చే తొడలు విరిగి భూమిపై పడ్డాడు. ఆయుష్ను కోల్పోయాడు, సిరి సంపదలను కోల్పోయాడు, వైభవమును కోల్పోయాడు. దానికి నా మనస్సు సంతోషపడినది. ఉద్ధవుడు విదురునితో చెప్తూ ఉన్నాడండి. భీష్ముడు, ద్రోణుడు ఒక పక్షమున, భీముడు, అర్జునుడు ఒక పక్షమున బాహుబలముతో యుద్ధముపై ఉత్సాహముగా ఉండగా 18 అక్షౌహిణుల బలములతో ఉభయ సైన్యములు నడిచినవి. ఇంకను కృష్ణునితో సమానమైన బలము గల యదువీరులు కూడా తోడైరి. ఇంతమందితో కూడిన మహాభూభారమును భారత యుద్ధమున శ్రీకృష్ణుడు తొలగింపచేసెను. ఆ యుద్ధమున పోగా మిగిలిన యాదవ వీరులు కూడా చాలా గట్టివారు. పోగా మిగిలినటువంటి యాదవ వీరులండి, మరి గట్టివాళ్ళు కాబట్టే కదండి మిగిలారు వాళ్ళు. వారిని జయించుట ఎవ్వరికి సాధ్యము కాదు. వారందరూ నిరంతరము మద్యపానము చేసి ఎర్రని కన్నులతో మత్తు కలిగి ప్రవర్తింతురు. వారందరూ పరస్పరము కలహించి ఒకరినొకరు చంపుకొని నశించిరి. పాపం విదురుడు అరణ్యాలకు వెళ్ళాడు కదండి, ఆయనకి తెలియదు ఈ వార్తలు. అయ్యా యాదవులు గట్టివాళ్ళు, ఏం లాభం, మద్యపాన మత్తులయ్యారు. ఒకరినొకరు కలహించుకొని నశించిపోయారు. అట్లు వారిని కూడా తన యందు కలుపుకొని కృష్ణుడు భూభారము తొలగించెను. ధర్మరాజు భూమిపై ధర్మమును ప్రవర్తింపజేయగల మహాత్ముడు. సామాన్యుడా ధర్మరాజు? మహాత్ముడయ్యా. భూమిపై ధర్మాన్ని ప్రవర్తింపజేయగలిగినటువంటి వాడు కనుక వానికి దాయాదులు మిగులకుండా చేసి అఖండ రాజ్యమునకు రాజుగా ఆచరించి పూజ్యస్థానం అలంకరింపచేసెను. వానికి ధర్మ మార్గమున కర్తవ్యమును ఉపదేశించెను. బంధుమిత్రులకెల్లా శ్రీకృష్ణుడు సంతోషము కలిగించెను. పాండవుల తర్వాత వారి వంశమును నిలువవలయునని సంకల్పించి అభిమన్యుని భార్యయగు ఉత్తర గర్భమును రక్షించి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నుండి పరీక్షిత్తును కాపాడి వంశక రక్షకుడయ్యను. ధర్మరాజు యొక్క కీర్తియు ప్రతాపము వ్యాపించున్నట్లుగా 3 అశ్వమేధ యాగములు చేయించెను. ఇదంతా శ్రీకృష్ణుడు చేయించాడయ్యా. ధర్మరాజు చేత అశ్వమేధ యాగాలు చేయించాడు. ఆ ఉత్తర గర్భాన్ని రక్షించాడు, పరీక్షిత్తును కాపాడాడు. లౌకికము వైదికము అగు మార్గములను నడుపుచు తన మాయా ప్రభావము ఇతరులు ఎరుగకుండా శ్రీకృష్ణుడు ద్వారకా నగరమున నివసించెను. అతడు నిస్సంగుడై కామముల చేత విమోహితుడై సుఖములు అనుభవించెను. నిత్యము సంతోషముతో తళుకు బెళుకులైన మనోహరములైన చిరునగవులతో కూడిన చూపులతో
అమృత బిందువుల వంటి తీయని మాటలతో, లక్ష్మికి నివాసమైన అందమైన శరీరముతో పాండవులను, యాదవులను కరుణ కరిగి పరిపాలించుచు జీవితము సాగించెను. ఆర్తులను రక్షించుట ఒక్కటే అతని లీల. అతని లీల ఏమిటి? ఆర్తులను రక్షించటం. శరత్పూర్ణిమల పండు వెన్నెలలు రాత్రులను బంగారు స్తంభములతో అలంకరింపబడిన చలువరాళ్ల నిర్మాణ స్థలముల యందు నిత్యము యవ్వనమున ఉన్న సుందర స్త్రీ జనముతో విహరించుచు అతడు కాలము గడిపెను. తనతో విహరించు స్త్రీలందరూ లీలామయమైన సంతోష జీవితము గడిపెను. ఈ రకంగా భూమిపై దేహం ధరించి లీలామయమైనటువంటి సంతోషమైన జీవితాన్ని గడిపాడయ్యా శ్రీకృష్ణుడు అని ఉద్ధవుడు విదురునకు చెబుతూ ఉన్నాడండి. ఇట్లుండగా ఒకనాడు దుర్వాసుడు మొదలగు మునులు శ్రీకృష్ణుని చూచుటకు ద్వారకకు వచ్చిరి. దారిలో యాదవ భోజవంశీయములు యువకులు చుట్టుముట్టి హేళన చేసి అవమానించిరి. ఎవరండి? దూర్వాసుడు మొదలగు మునులు వస్తే ఈ యాదవ యువకులు అవమానించారట, హేళన చేశారట. ఋషులు యాదవనాశమగుగాక అని శపించిరి. ఋషుల శాపం. కొన్ని మాసములలోనే యాదవులందరూ సముద్ర తీరమున జాతర చేసుకొనుటకు ఏర్పాట్లు చేసిరి. వేడుకతో తమ తమ వాహనములపై సన్నాహముగా బయలుదేరిరి. అందరూ ప్రభాస తీర్థమునకు పోయి అందలి నదీ తీరమున స్నానములు చేసిరి. నిర్మలములైన మనస్సులతో దేవతలకు, మునులకు, పితృదేవతలకు పూజలు చేసిరి. బాగుంది, చక్కగా నిర్మలమైన మనస్సుతో పూజలు చేశారట. గోవులకు ప్రదక్షిణములు చేసి బ్రాహ్మణులకు విస్తారములైన గోదానములు చేసిరి. సద్బ్రాహ్మణులకు జింక చర్మములు, వస్త్రములు, రత్నకంబళములు, వెండి బంగారు వస్తువులు, నువ్వులు, కన్నెలు, గజములు, తురగములు, రథములను దానములచే గుప్పించిరి. భూదానము మొదలుగా మహాదానములు భగవదర్పణ బుద్ధితో చేసిరి. పూజాధికములైపోయిన వెనుక పలు విధములైన రుచులతో కూడిన విందు భోజనములు చేసిరి. రుచికరములైన కళ్ళు, సారాయములను అన్నారండి. చాలా రుచికరంగా ఉన్నాయట. రుచికరమైన కళ్ళు, సారాయములను తృప్తిగా గ్రోలిరి. ఒకరినొకరు హాస్యము చేసుకొనుటతో మదించిన సంభాషణలు ఆరంభమయ్యను. ఒకరినొకరు హాస్యం చేసుకుంటూ ఆ మత్తులో ఉన్నారు కదండి, అందువల్ల మదించిన సంభాషణలు ప్రారంభమైనట. మద్యము మత్తులో కన్నులెర్రబడగా సంభాషణలో మాత్సర్యము పెరిగినది. ఒకరినొకరు కొట్టుకొనిరి, చంపుకొని అందరూ చనిపోయిరి. వెదురు పొదలు బాగుగా పెరిగిన వెనుక గాలికి పొదకు పొద రాచుకొని నిప్పంటుకొన్నట్లు ఆ నిప్పుతో వెదురుటడవి అంతయు తగలబడిపోవును. అట్లే తమ క్రోధమునకు యాదవులు తామే ఆహుతి అయిపోయిరి. కృష్ణుడు ఆ దృశ్యమును చూచుచుండెను. భూభారము తొలగించిన తన మాయ ఎంత చాతుర్యముతో వారి యందు ప్రవర్తించుచున్నదో గమనించెను. నిర్మలమైన సరస్వతీ నదీ జలములతో ఆ చనిపోయిన వారందరికీ దహనాధికములైన ఉత్తర క్రియలు విధి విధానముగా ఆచరించెను. కృష్ణుడు వాళ్ళందరికీ దహనాది ఉత్తర క్రియలు జరిపించేటండి. ఒక చెట్టు మ్రానుని ఆనుకొని కూర్చుండి ఏదో పరికించుచు మెల్లగా నాతో ఇట్లనెను, నీవింకా బదరికాశ్రమమునకు పోవచ్చును. ఇట్లు పలికి నన్ను మాయపుచ్చి అతడెందో మాయమయ్యను. నన్ను మాయపుచ్చి అతడు మాయమైపోయాడయ్యా. ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడు. తన యాదవ వంశమును అంతరింపచేయ సంకల్పించిన అతని మూర్తిని దర్శించుచు నేను సెలవు తీసుకొంటిని గాని అతని వియోగమును భరింపలేనైతిని. ఆయన వియోగాన్ని భరించలేకపోయానయ్యా. సెలవు తీసుకున్నా కానీ ఆయన వియోగాన్ని భరించలేకపోయా. మరలా నేను ఆ చుట్టుపట్టులందు శ్రీకృష్ణునికై వెతికితిని. కొంత తడవునకు మరి ఒక చెట్టు క్రింద అతడు కూర్చుండి కనిపించెను. కానీ ఆ మూర్తియే వేరు.
అతని దేహము నుండి ఏవో కాంతులు వెలువడుచున్నవి. నా హృదయమునకు ప్రియుడైన స్వామిని మహావిష్ణువుగా దర్శించి తిని. విష్ణువుగా కనిపించాడయ్యా నాకు ఆయన. అతడు సత్వగుణ స్వరూపుడు. ఇంత సంహారము జరిగినను అతని యందు రజోగుణమే కనిపించదు. ద్వారకా పట్టణమును ఆశ్రయించి జీవించినను మాటయే కానీ అతడు ఆశ్రయము లేక తానే ఇతరుల ఆశ్రయమై జీవితము గడిపెను. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ కృష్ణుడు ద్వారకా పట్టణాన్ని ఆశ్రయించి జీవించాడా లేదా ద్వారకా పట్టణమే ఈయన్ని ఆశ్రయించి ఉన్నదా? ఏది కరెక్టు? అతడు ఆశ్రయం లేక తానే ఇతరులకు ఆశ్రయమై జీవితము గడిపెను అంటూ ఉన్నారు. అప్పుడు గనిపించిన నీలమేఘశ్యామల వర్ణము, అరవిందదళ నేత్రములు, పీతాంబర కాంతులు, లక్ష్మీప్రసన్నమైన ముఖము, లోకోత్తరములు. ఎడమ తొడపై కుడిపాదము నిలిపి చతుర్బాహుడై ధీరుడైన మూర్తి అయి దర్శనమిచ్చెను. లేత రావి చెట్టు మ్రానికి ఆనుకొని వీరాసనమున ఆసీనుడై సకల రాక్షస సంహారమూర్తి అయి ఆనంద పరిపూర్ణుడైన రూపమున నాకు దర్శనమిచ్చెను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ద్వారక తన నివాసముగా జీవించెనని అందరూ తలచిరి. అందరూ ఏమనుకున్నారు? ద్వారక శ్రీకృష్ణుడికి నివాసము అని అనుకున్నారు. కానీ అతడే ద్వారకకును అందు నివసించిన వారికి ఆశ్రయమై నిలిచాడు. శ్రీకృష్ణుడే ద్వారకకు అందు నివసించిన వారికి ఆశ్రయమయ్యాడండి. అతని సంకల్పమున ద్వారకము నిర్మింపబడెను. అతని సంకల్పమున యాదవులందరూ అతనితో ద్వారకకు వచ్చిరి. అతని సంకల్పముననే వారందరూ పోయిరి. ద్వారక నిర్మాణం జరిగింది ఆయన సంకల్పం వల్లే. యాదవులందరూ వచ్చి ద్వారకలో చక్కగా హాయిగా నివసించింది ఆయన సంకల్పం వల్లనే. వారందరూ పోయింది కూడా ఆయన సంకల్పం వల్లనే. నవద్వారములు కల జీవుని దేహమునకు సంకేతముగా ద్వారకను నిర్మించెను. 9 ద్వారాలు ఉన్నాయి ద్వారకకు అని చెప్తారు. ఏమిటది ద్వారక అంటే? మన శరీరమే. నవద్వారములు ఉంటాయి మన శరీరకు కూడా. నవరంధ్రాలు అంటాం కదండి. కనుక నవద్వారములు గల జీవుని దేహమునకు సంకేతముగా ద్వారకను నిర్మించెను. జీవుడు జీవించి ఉన్నంత కాలము దేహము జీవునకు ఆశ్రయమై ఉన్నట్లు కనిపించును. జీవుడు జీవించి ఉన్నంత కాలము దేహము జీవుడికి ఆశ్రయమై ఉన్నది అన్నట్లు కనిపిస్తుంది. కానీ జీవుడు రూపమునున్న దేవుని మాయ చేతనే దేహము నిర్మితమగను. అతని సంకల్పముల వలనే దేహముల యందు జీవులుందురు. అతని సంకల్పముననే దేహము విడిచిపోవలెను. పోవునప్పుడు వారి వారి రజస్తమో గుణములను అనుసరించి ఘోర కారణములే పామరులకు మృత్యు కారణములగును. దీనికి సంకేతముగా యాదవ వినాశనము జరిగినది. ఇన్ని జరిగినను జీవుని రూపమున లోపలనున్న వానికి రజస్తమస్సులు అంటవు. అతడు శుద్ధ సత్వస్వరూపుడు. సర్వాంతర్యామికిని వానికిని వైభవమున భేదము లేదు. దానినే ఉద్ధవుడు దర్శించెను అని అంటూ ఉన్నారండి. చూచితిని సంసార మహాసముద్రము దాటుట అనగా ఏమో దర్శించి తిని. ఆశ్రయించిన వారిని అతడు రక్షించుట ఎట్లో గమనించి తిని. యోగుల హృదయమున అతడు ఎట్లుండునో గ్రహించి తిని. అందరికీ చుట్టమనగా ఎవరో తెలుసుకొంటిని. అందరికీ చుట్టంటండి శ్రీకృష్ణుడు. 3 కన్నుల గలవానికి కూడా అంతుపట్టని ఒంటరిగా ఎవడో తెలుసుకొంటిని. చూడండి, 3 కన్నుల వానికి కూడా అంతుపట్టని ఒంటరి ఆయన ఎవరో తెలుసుకున్నాను అంటున్నాడు ఉద్ధవుడు. ముక్తి మార్గము చక్కగా దర్శించి సుఖమును అనుభవించి తిని అని అంటూ ఉన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు చెప్పిన ఈ మాటల్ని మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి. సంసార సాగరము దాటుట అంటే ఏంటి? సంసార సాగరం దాటుట అంటే జరుగుతున్న సంఘటనల నడుమ నుండి వానిలో మునగక దర్శింపగలుగుటయే గాని వానిని విడిచిపోవుటకు యత్నించుట కాదు. సంసార సాగరాన్ని దాటడం అంటే సంసారాన్ని వదిలిపోసి పోవటం కాదండి, చాలా తప్పది. కనుక జరుగుతున్నాయి మన జీవితంలో కూడా అనేక రకాలైన సంఘటనలు జరుగుతాయి. కాకపోతే వాటిల్లో మునగక దర్శింపగలుగుట అంటే భగవంతుణ్ణి దర్శించడం, అంతర్యామిని దర్శించటం.
అది సంసార సాగరాన్ని దాటడం అంటే. అంతేకాని వానిని విడిచిపోవుటకు యత్నించుట కాదని కృష్ణుని అవతారము వలన ఉద్ధవుడు గ్రహించెను. ఆశ్రయించిన వారిని కాపాడుట అనగా వారికి సమస్త సంపదలను ఇచ్చుట కాదు. ఆశ్రయించిన వాళ్ళని కాపాడటం అంటే ఊరికే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కాదండి. యాదవులకు సమస్త సంపదలను ఇచ్చను కదా, యాదవులకు ఇచ్చాడు కదండి. అంత బ్రహ్మాండంగా ద్వారకా నగరం కట్టించాడు, అందులో ఉండమన్నాడు, అన్ని సంపదలను ఇచ్చాడు. కానీ యాదవులు కృష్ణుని ఆశ్రయింపలేదు. కృష్ణుడు ఆధారముగా తాము సాధింపదలచిన ఆదర్శములకై ఉపయోగించుకొనుటకు యత్నించిరి. కృష్ణుణ్ణి ఉపయోగించుకోవటానికి యత్నించారు. దేనికి ఉపయోగించుకోవటం? వాళ్ళు కావాల్సిన కోరికలు తీర్చుకోవటానికి, తాము సాధింపవలసిన ఆదర్శములకై అన్నారు. దానికోసం కృష్ణుణ్ణి ఉపయోగించుకుందామని ప్రయత్నించారు, కానీ కృష్ణుణ్ణి ఆశ్రయించలేదు వాళ్ళు. అతడు వారికి కావలసిన సమస్త సంపదలు ఇచ్చెను, అవి వారిని రక్షింపలేకపోయినవి. మరి కృష్ణుడు అన్ని రకాల సంపదలు ఇచ్చారు కదండి యాదవులకి. చివరికి వాళ్ళు ఒకళ్ళు కొట్టుకొని చనిపోయారు. మరి ఇన్ని సంపదలు భగవంతుడు ఇచ్చినా కూడా అవి వాళ్ళని రక్షింపలేకపోయినాయిగా. నిజముగా కృష్ణునికి ఆశ్రితులు పాండవులు కనుక నిజమైన ఆశ్రితులు ఎవరయ్యా? శ్రీకృష్ణుని కంటే పాండవులు, యాదవులు కాదు. వారికి శాశ్వతమైన స్థిరమైన రక్షణ మార్గము లభించను కనుక నిజమైన ఆశ్రితులు పాండవులు. కాబట్టి వాళ్ళకి ఏదో తాత్కాలికంగా లభించటం కాదు, తాత్కాలికంగా కష్టాలు పడ్డారు, అది వేరు. కానీ శాశ్వతమైన స్థిరమైన రక్షణ మార్గము లభించినది పాండవులకి. శత్రువులపై జయము, రాజ్య సంపద, ధర్మపాలనము, మోక్షము లభించినవి. శత్రువులపై జయం లభించింది కదండి, మహాభారత యుద్ధంలో గెలిచారు. రాజ్య సంపద లభించింది, ధర్మ పరిపాలన లభించింది, మోక్షము లభించినవి. పాండవుల కన్నా శ్రీకృష్ణునికి ఎక్కువ ఆశ్రితులు వానిని ప్రేమించిన వ్రజగోపికలు. వారు అన్యమెరుగరు. వారికి తన నిరంతర సాన్నిధ్యము ప్రసాదించను. పాండవుల కన్నా కూడా ఎక్కువ ఆశ్రితులు ఎవరు? వ్రజగోపికలు. వాళ్ళకి వేరే తెలీదు, కృష్ణుడే. ఇంకా అన్యమెరుగరు, కృష్ణుడే. ఆయన వాళ్ళకి తన నిరంతర సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు. యోగుల హృదయమున ధ్యానమందు శ్రీకృష్ణుడు ఏ రూపమున నిలిచి ఉండునో ఆ రూపమును ఇప్పుడు ఉద్ధవుడు దర్శించెను. ఉద్ధవుడు నేను దర్శించాను శ్రీకృష్ణమూర్తి రూపము అని చెప్పాడు కదండి. ఎలాంటి రూపంట? యోగుల హృదయమున ధ్యానమందు శ్రీకృష్ణుడు ఏ రూపమున నిలిచి ఉండునో. యోగుల హృదయంలో ఆయన నిలిచి ఉంటాడు ధ్యానమందు. ఏ రూపంలో ఉంటాడో ఆ రూపాన్ని దర్శించాట ఉద్ధవుడు. నిజమైన చుట్టమనగా తాను కోరకయే తనకు కావలసినవన్నీ ఏర్పరచువాడు. నిజమైన చుట్టం అంటే ఎవరు? కోరితే ఇచ్చేవాడు కాదుట, కోరకుండానే తనకు కావలసినవన్నీ ఏర్పరచువాడు. మానవుని అల్పబుద్ధికి కోరదగినవి, కోర తగనివి, కోరవలయునని తెలియనివి కూడా ఉన్నవి. కనుక రకాలు ఉన్నాయండి, మనం తెలుసుకోవాలి. కోరదగినవేవి, కోర తగనివేవి, కోరవలసినవేవి అని రకాలున్నాయి. వానిని విడదీసి కావలసిన వానిని మాత్రము ఇచ్చువాడు నిజమైన చుట్టము. కనుక వాటిని విడదీసి వీడికి శ్రేయస్సు అది తెలుసుకొని ఇచ్చేటువంటి వాడు చుట్టము, నిజమైన చుట్టంట. ఉద్ధవుని జీవితమునకు కృష్ణుడట్టివాడు కనుక ఉద్ధవుడికి ఏది కావాలో అది ఇస్తూ ఉన్నాడు కృష్ణుడు. అందువల్ల నిజమైన చుట్టము ఉద్ధవునికి శ్రీకృష్ణుడు. ఉద్ధవుడి జీవితంలో శ్రీకృష్ణుడు అట్టివాడు. 3 కొన్నుల వాడగు శివుడు ప్రళయమునకు అధిపతి. ఇక్కడ ఏమంటున్నాడండి? 3 కొన్నుల గలవానికి కూడా అంతుపట్టని ఒంటరి ఎవరో అతన్ని తెలుసుకున్నాను అంటున్నాడు ఉద్ధవుడు. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, 3 కన్నుల వాడంటే ఎవరు? 3 కన్నుల వాడగు శివుడు ప్రళయమునకు అధిపతిన. సృష్టి స్థితులు ఉన్నప్పుడు కదా ప్రళయము. సృష్టి స్థితి ఉన్నప్పుడే కదా మూడోది ప్రళయం వచ్చేది. సృష్టి స్థితి లేనప్పుడే ప్రళయం ఎట్లా వస్తుంది? కనుక త్రిమూర్తుల అస్తిత్వము సృష్టి స్థితి లయములపై ఆధారపడి ఉండును. కనుక ప్రళయానికి అధిపతి శివుడంటే దానికి ముందు సృష్టి స్థితి ఉన్నాయి. ఆ సృష్టి స్థితి ఉన్నాయంటే త్రిమూర్తులు ఉన్నారు. కనుక త్రిమూర్తుల అస్తిత్వము సృష్టి స్థితి లయములపై ఆధారపడి ఉంటుంది. త్రిమూర్తులలో ఒకరు లేనప్పుడు మిగిలిన 2 ఉండుటకు వీలు లేదు.
అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నా కదండి. శివుడు ఉన్నాడంటే శివుడు ప్రళయానికి అధిపతి, లయం చేసేవాడు. అసలు సృష్టి స్థితి ఉంటేనే కదా లయం అనేటువంటి వచ్చేది. అంటే వాళ్ళిద్దరు ఉన్నారు. అలా మనం చూసుకుంటే గనక త్రిమూర్తులలో ఒకరు లేనప్పుడు మిగిలిన ఇద్దరు ఉండటానికి వీల్లేదు. ఒకళ్ళు ఉంటే మిగతా ఇద్దరు ఉండాలి. వారికి అతీతుడైన నారాయణుడు ఒక్కడే కనుక ఈ ముగ్గురికి అతీతుడైనటువంటి వాడు, అంటే సృష్టి స్థితి లయములకు అతీతుడైనటువంటి వాడు, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతుడైనటువంటి వాడు ఆయన నారాయణుడు ఒక్కడే కనుక వాని తత్వము 3 కన్నుల వానికి కూడా అంతుపట్టదు. ఇచ్చట 3 కన్నులనగా సృష్టి స్థితి లయములని చమత్కృతి. 3 కన్నులంటే సృష్టి స్థితి లయములండి. వాని యందుండియు వానిని దాటిన నారాయణుని స్థితిలో జీవించుట మోక్ష మార్గము. వాని యందుండి వానిని దాటినటువంటి, వానికి అతీతుడైనటువంటి నారాయణుని స్థితిలో జీవించటం ఏదైతే ఉందో అది మోక్ష మార్గము అని అంటూ ఉన్నాడు ఉద్ధవుడు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.